హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డే 1లోనే కాంచీపురంలో 3 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాం రెస్ట్ లేకపోవడం వల్ల. డే 2 అయితే మార్నింగ్ లేచి కాంచీపురం నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆన్ ద వే ఏ టెంపుల్స్ అయితే కవర్ చేసాం చూద్దాము రండి. అన్న వచ్చి కాంచీపురంలో శంకర రెసిడెన్సీలో రూమ్ బుక్ చేశాడు. ఇక్కడ రూమ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంది, 4 బెడ్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ హీటర్ కూడా ఉంది. ఇది వచ్చి వరదరాజ పెరుమాళ్ గుడికి దగ్గర, అంటే బంగారు బలికి దగ్గర. కంచిలో అయితే నిన్న 3 గుళ్ళు దర్శనం చేసుకోవడం వల్ల మాకు ఈరోజు అయితే చాలా టైం దొరికింది. ప్రశాంతంగా మార్నింగ్ 9కి చెక్అవుట్ చేసుకొని టిఫిన్ చేసుకొని ఇప్పుడు బయలుదేరినాం తిరుత్తని. ఈరోజు తిరుత్తని, కాళహస్తి ఎన్ని గుళ్ళు కుదిరితే అన్ని గుళ్ళు, మళ్ళీ తిరుపతి హార్ట్. ఇప్పుడు చూడాలి తిరుత్తనిలో ఎలా ఉంటుందో రేష్. తిరుత్తనికి అయితే వచ్చేసినాము. గుట్టెక్కాలి ఇప్పుడు కొండ. ఎంట్రీ టికెట్ అక్కడ ఉంటుంది పైన. ఆహా, రష్ మామూలుగా లేదు. బండ్లు చాలానే వస్తాయి పోతాయి. చూద్దాం. బండ్లు ఇక్కడ వరకు ఆగిపోయింటాయి. పార్కింగ్ లేదు, పార్కింగ్ కూడా లేదు ఇక్కడ. పార్కింగ్ మొత్తం చూసారంటే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. వీళ్ళు కూడా ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతాను. ఎవరు ఆగని కూడా ఆగట్లేదు అసలుకి. మనకైతే పార్కింగ్ బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఆడిపోయి బండి పెట్టుకుని వస్తాం. మీరు దిగేసేయండి, మళ్ళీ కొంచెం అవతల ఈడాడిన వచ్చి ఫోన్ చేయండి. ఉంది చూద్దాం అన్నోళ్ళు ఎప్పుడు వస్తారు, ఎంతసేపు పడుతున్నారు. అయిపోయాక నేరుగా పద్మావతం వారు ఫస్ట్ కాళహస్తికి వెళ్ళిపోయి ఏసీ ఆఫ్ చేసాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, 31 degrees ఉంది బయట. చిన్నగా లేదు ఎండ. ఈ ఎండకి బండి చెట్టు నీటిలో ఎండ పెట్టుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ గుండ్లు కొడతారు తిరుత్తనిలో. మామూలుగా అక్కడే వెనకాల పార్కింగ్, అక్కడైతే పార్కింగ్ లేదు, ఎందుకంటే మొత్తం మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లున్నారు. ఇక్కడ ఎట్లా ఉందో చూడాలి. ఎంత మామూలుగా అయితే కింద పార్కింగ్ దొరుకుతుంది. ఆహా, ఇది కూడా ఉంది. చూద్దాం, ఏదైనా చెట్టు కింద దొరికితే బెస్ట్. బా, అక్కడ ఉంది, అడవి పెట్టుకుందాం బండి. ఇలా ఒక చోటు చెట్టు కింద పెట్టేద్దాం బండి పోయి. ఓహో, ఇది క్లోజ్లో ఉందా? హెవీగానే ఉంది లైన్ మాత్రం. అయితే అవుటర్ ఇచ్చేసినాడు ఫుల్. రష్ అయితే మామూలుగా లేదు. యాడ వస్తే ఆడ బండ్లు పెట్టేసినారు. అసలు యాడ దారి లేదు కూడా లేదు, గ్యాప్ లేకుండా బండ్లు పెట్టేసినారు. ఇప్పుడే తిరుత్తని దర్శనం చేసుకొని వచ్చినారు. ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? వడ టేస్ట్ చూడాలి. దర్శనం ఎంతసేపు పట్టింది? రష్ ఎలా ఉంది? దర్శనము 100 రూపాయల టికెట్ తొందరగా జరిగింది. మధ్యలో 10 నిమిషాలు ఆపితే మరి లంచ్ బ్రేక్ ఏమనుకున్నాం, కానీ కాదు, కంటిన్యూగా అయిపోయింది. బాగా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. ఎంత 40 నిమిషాలు అయిందా? 40 నిమిషాలు. నేను టైం చూడా, అంటే 40 నిమిషాలు. ఇంకేడానా లంచ్ చూసి లంచ్ ఆపేసి తినేసి బయలుదేరదాం. ఇంకా అయిపోయింది తిరుత్తని నుంచి ఇప్పుడు డైరెక్ట్ కాళహస్తి.
కాళాశ్రీలో ఎలా ఉందో రష్ చూద్దాం. అన్ని బాగుందిరా. ప్రెసెంట్ కాళాశ్రీకి అయితే వచ్చాం. చూడాలి లోపల రష్ ఎట్లుంది, దర్శనం ఎంతసేపు పడుతుంది ఏమి అనేసి. అట్లీస్ట్ వెహికల్స్ అయినా లోపలికి పంపిస్తున్నారో లేదో తెలియదు. పంపిస్తున్నారు వెహికల్స్ అయితే. నాకు తెలిసి రేపైతే హెవీగా ఉండొచ్చు రష్. వదిలిన 1 అవర్లోనే వచ్చేసారు. దర్శనం అయితే బాగా, ఎలా జరిగింది దర్శనము? చాలా బాగా జరిగింది. లోపల డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దర్శనం అంత తొందర అవుతుంది అని అనుకోలేదు. నేను కూడా అసలు అనుకోలేదు. ఎందుకంటే ఆడ ఉన్న వెహికల్స్ ఆ రష్కి మేబీ ఒక 2-3 అవర్స్ పట్టొచ్చు అనుకున్నా. అది కాక ఇప్పుడు బ్రేక్ అయితే ఉండాలి. స్పెషల్ టికెట్ కూడా ఏం తీసుకోలేదు. డైరెక్ట్ ఫ్రీ లైన్ అయితే ఇంకా తక్కువ ఉంది లైన్. ఓనీలేండి, చాలా త్వరగా అవడమే. ఇంకా అంటే కొంచెం లేట్ వెళ్తే ప్యాక్ అవుతుండే ప్రెసెంట్ కపిల్ తీర్థం దగ్గర ఉన్నాం. చూద్దాం ఎలా ఉంటుంది పరిస్థితి. అక్కడ డెకరేషన్ అయితే బాగా చేస్తుంటారు. లేదు, మీరు ఇటు వెళ్ళొచ్చు. లోడే ఇద్దండి. మీరైతే ఎట్టు వెళ్తారో అట్టే వెళ్ళేసండి.